అందరికీ నమస్తే. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకా సొంత మండలం కాటారం కేంద్రంగా అక్రమ పీడిఎస్ దందా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది. మరి మొన్నటి రోజున ఏదైతే ఆ పీడిఎస్ రైస్ను 8 క్వింటాలు పట్టుకున్నామని చెప్పి ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసిండ్రో దాని వెనుక మరి ఇక్కడ అనేక ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. అసలు పెద్ద తిమింగలం ఏదైతే సమాచారం ఇవ్వడం మూలంగానే ఈ చిన్న చిన్న చేప పిల్లలను పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. అక్కడ కాటారం మండల కేంద్రంగా పెద్ద ఎత్తున దందా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా సరే వాళ్ళని తొక్కిపెట్టి మరి ఈయన మాత్రమే గుత్తాధిపత్యంగా ఆ పీడిఎస్ అక్రమ రవాణాను పీడిఎస్ అక్రమ వ్యాపారాన్ని చేయడం కోసమే మరి వాళ్ళను తొక్కిపెట్టిరని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మంత్రి దుద్దిల్ల శ్రీధర్ పర్యటనలో భాగంగా మరి వీరాపూర్ మాజీ సర్పంచ్ అయినటువంటి రమేష్ రెడ్డి ఈయన మరి గణపతి రెడ్డి బొమ్మ గణపతి రెడ్డి మరి ఈయనను శ్రీధర్ బాబుకు పరిచయం చేస్తా ఉన్నాడు. మరి ఈ గణపతి రెడ్డికి సంబంధించిన అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈయన గతంలో పెద్ద ఎత్తున పీడిఎస్ అక్రమ దందా చేసేది, ప్రస్తుతం కూడా అదే చేస్తా ఉన్నాడు ఈయన గణపతి రెడ్డి. ఈయన వీరాపూర్ మాజీ సర్పంచ్. మరి నిన్నటి రోజున మంత్రి దుద్దిల్ల శ్రీధర్ తోటి ములాఖత్ ఆయన కలిసింది. అక్కడ ఎందుకు మరి ఈయనను కల్పించిండు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది. ఏదైతే ఆ మనోహర్ను ఒత్తిండో మరి ఇప్పుడు ఈయనే కొంతమంది కాంగ్రెస్ మండల ఏదైతే ఆ కాటారం మండల కేంద్రానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులతోటి మరి ఈ దందాను విస్తృతం చేయడానికి మరి ఇక్కడ పావులు కలుపుతా ఉన్నాడట. అందులో భాగంగా మరి నిన్నటి రోజున మంత్రిని కలిస్తే మరి ఏదైతే పోలీస్ అధికారుల నుంచి సహకారం దొరుకుతుందన్నదా లేదంటే మంత్రికే మరి పీడిఎస్ దందా చేస్తామని చెప్పిందా తెలియదు. కానీ గతంలో ఈయన మీద కేసులు కూడా నమోదైనాయి. గతంలో పీడిఎస్ దందాకు సంబంధించి మరి ఇక్కడ కాటారంలో ఆల్రెడీ 2021 నుంచి కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఈయన మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే 420 IPC 7 ECA సెక్షన్ల కింద 2021లో ఈయన మీద మరి కాటారం మండల కేంద్రంలో కాటారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీడిఎస్ రైస్ కు సంబంధించి అక్కడ మల్లేశం అని డిప్యూటీ తహసీల్దార్ ఈయన మీద ఫిర్యాదు చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నది ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ దట్ 4/8/2021 at 22:50 hours the complainant M. Mallesham, deputy tahsildar civil supplies Madhepur, came to PS and lodged a petition in Kataram PS stating that today on 4/8/2021 at 9 hours evening 9 PM on credible information we went to Gangaram village and checked the house of Bandam Shankaraya and found 74 kgs approximately 31 quintals of PDS rice in his house. He inquired that a Bomma Ganapati, son of Viraya, resident of Virapur village, then the A1 confessed that he purchased the PDS rice illegally from surrounding villages in lower rate and same was stored illegally at the house of A2 Bandam Shankaraya, son of Chinnanna and A3 Bandam Sushila, wife of Shankaraya, both are resident of Gangaram village for selling same PDS rice higher rate in Maharashtra. The complaint conducted Panchanama in presence of punch witnesses and seized the PDS rice and booked a case under section 6A of EC Act 1955 అట. మరి దీని కింద నమోదు చేసినప్పుడు మరి ఈయన గణపతి అనే వ్యక్తి ఈయన ఆల్రెడీ బియ్యం దందా చేస్తా ఉన్నాడు. అదే కాదు అనేక కేసులు నమోదైనాయి. 2022లో మహాముత్తారంలో అయింది, మరి అదేవిధంగా కాళేశ్వరంలో అయినాయట, మాదేపూర్లో అయినాయట. ఈ రకంగా ఆఖరికి మరి ఇక్కడ ఏదైతే లక్షల అక్రమ సంపాదన ఏం చేసుకోవాలనో తెలియక ఇగో ఇక్కడ 2022లో పేకాట ఆడుతూ కూడా పట్టుబడ్డాడు. 9 TSGA మరి ఇక్కడ గేమింగ్ యాక్ట్ లో ఈయన మీద కేసు కూడా నమోదైంది. ఏదైతే పోలీసులు పట్టుకున్న కేసులో ఎవరెవరు అక్యూజులుగా ఉన్నారు ఇలా అంటే నెంబర్ 1 చీర్ల నరేష్, జిల్లాల శేఖరు, అదేవిధంగా దోమ రాహుల్, ఎల్లంకి శశికాంత్, బొమ్మ గణపతి. ఇక్కడ పైగా ఈయన ఉన్నాడు, గేమింగ్ యాక్ట్ లో కూడా ఉన్నాడు. ఇక ఇంత సచ్చీలు మరి ఇక్కడ బియ్యం దందా మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఒకవైపు పీడిఎస్
బియ్యాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి మరి ఏదైతే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తా అన్నది, మరి పేదలకు సన్న బియ్యం తినగలిగే బియ్యం ఇచ్చినప్పుడు అవి మరి పక్కదారి ఎందుకు పడుతున్నాయి? ఎందుకు ఈ పేదలు తినకుండా మరి వీళ్ళకి ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు అని అంటే అందులో క్వాలిటీ ఉంటలేదని చెప్పి మరి ఒకటి తేటతెల్లం అవుతా ఉన్నది. మరోవైపు పేదల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తితోటి ఇక్కడ ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఈయన ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు అని అంటే మరి చిన్న చిన్న వాళ్ళు ఎవరు చేయకుండా పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి. అదే విధంగా మహారాష్ట్రలో ఉంటాడు ఒక ఆయనే, మరి ఇక్కడ వీళ్ళంతా దందా చేసి ఆ బియ్యాన్ని అంతా అక్కడికి పంపుతారట. కానీ ఈ గణపతి రెడ్డి మాత్రం ఇక్కడ లోకల్ మిల్లులకే ఇస్తా ఉన్నాడట. మరి లోకల్ మిల్లులకు ఇస్తే ఎట్లా? మరి లోకల్ మిల్లుల ద్వారా వీళ్ళకి ఏ విధంగా మరి ఈ లోకల్ మిల్ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు, దీన్ని ఏం చేస్తా ఉన్నారు, ఇది రీసైక్లింగ్ ఎట్లా జరుగుతున్నాయో ఒక్కసారి కనుక చూసినట్టయితే దీన్ని తవ్వినా కొద్దీ పెంకులే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. చూసుకున్నట్టయితే వీళ్ళు 18 రూపాయలకు కొనుగోలు చేస్తా ఉన్నారు. కేజీ 18 రూపాయలకు కొనుగోలు చేసి 24 నుంచి 26 రూపాయలకు మిల్లర్లకు మరి ఇక్కడ ఏదైతే సరఫరా చేస్తా ఉన్నారు. కాటారంలో సుమారు 3 మిల్లులకు వీళ్ళ అక్రమ పీడిఎస్ రైస్ ను వాళ్ళకి పంపిస్తా ఉన్నారట. మరి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే తిరిగి వాళ్ళు సివిల్ సప్లైకి పంపిస్తా ఉన్నారు. సివిల్ సప్లైకి పంపించి ఏదైతే మరి వడ్లు ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ సన్న వడ్లు కొన్నట్టు, అదేవిధంగా దానికి బోనస్ తీసుకోవడం, అదేవిధంగా మద్దతు ధర తీసుకోవడం, మరి వచ్చిన దానికి 65 కిలోల చొప్పున మరి వీళ్ళు అక్కడికి సరఫరా చేయడానికి బియ్యం పడతా ఉన్నారు. కానీ రైస్ మిల్లర్లు ఏ రైతు నుంచి కూడా మరి వడ్లు కొనుగోలు చేయడం లేదు. కేవలం వడ్ల ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దగ్గర నుంచి ట్రక్ షీట్లు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఒక రైతు ఉన్నట్టు, ఆ రైతు వడ్లు తెచ్చినట్టు, అది కాంటా అయినట్టు, అవి ఫలానా లారీలో మిల్లుకు పోయినట్టు ఆ ఒక ట్రక్ షీట్ ఇస్తే ఆ ట్రక్ షీట్ ద్వారా మరి వాళ్ళకి ఏదైతే ఆ నిర్వాహకులకు కొంత డబ్బిచ్చి మరి వీళ్ళకి సంబంధించిన రైతుల పేర్లు అందులో రాయించుకొని ఏదైతే ఈ అక్రమంగా పీడిఎస్ రైస్ వస్తా ఉన్నదో ఈ పీడిఎస్ రైస్ ను ఆ కొనని వడ్లకు ఇది మిల్లింగ్ చేసినట్టు, ఆ మిల్లింగ్ చేస్తే ఈ రైస్ వచ్చినట్టు వీటిని తిరిగి సివిల్ సప్లైకే పోతా ఉన్నది. ఇదంతా కూడా రీసైక్లింగ్ జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ ప్రజాధనం ఏ విధంగా వృధా అవుతా ఉన్నది, అది కూడా ఒక మంత్రి ఇలాకాలో ఏ విధంగా జరుగుతా ఉన్నది, మరి మంత్రి కనుసన్నలనే జరుగుతా ఉన్నదా అని అంటే ఇలాంటి మరొక వ్యక్తితోటి ఎందుకు మిలాఖత్ కావాల్సి వచ్చింది? ఆల్రెడీ మరి ఇప్పుడే మొన్ననే బియ్యం దందా చేస్తే అక్రమ బియ్యం దందా పట్టుకుంటే మళ్ళీ ఒక పెద్ద మరి తిమింగలాన్ని ఇక్కడ పరిచయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఇదంతా కూడా అధికార పార్టీ కనుసన్నలలో పీడిఎస్ బియ్యం దందా జరుగుతా ఉన్నది. ఇవాళ రీసైక్లింగ్ విధానం జరుగుతా ఉన్నది. మరి దాన్ని కనుక లోతుగా విచారణ చేసినట్టు ఉంటే మరి అక్కడ ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కొనని వడ్లకు ట్రక్ షీట్లు పోతా ఉన్నాయి. మరి కొనని వడ్లకు మరి ఇక్కడ మిల్లర్లు ఏదైతే బినామీ రైతుల పేర్ల మీద మరి ఆ డబ్బులను ఏదైతే మద్దతు ధర తీసుకుంటా ఉన్నారో దానికి తోడు అదనంగా 500 రూపాయలు బోనస్ తీసుకుంటా ఉన్నారు సన్న వడ్లే కాబట్టి. మరి కొనని వడ్లను మిల్లింగ్ చేసినట్టు మరి ఆ కస్టమ్ మిల్లింగ్ చేస్తే ఆ మిల్లింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. అదే విధంగా ఈ 65 కిలోలు మరి ఏదైతే పీడిఎస్ రైస్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ సివిల్ సప్లైకి ఇస్తే ఆ సివిల్ సప్లై నుంచి మళ్ళా డీలర్ దగ్గరికి వస్తే డీలర్ దగ్గర నుంచి ప్రజల దగ్గరికి పోతే మళ్ళా వాళ్ళు ఏదైతే దళారికి అమ్ముకుంటే ఆ దళారు తీసుకొచ్చి మళ్ళా రైస్ మిల్కి ఇస్తే మళ్ళా రైస్ మిల్ నుంచి మళ్ళా అదే సివిల్ సప్లైకి పోతే ఇక్కడ మొత్తంగా మరి ఇక్కడ రీసైక్లింగ్ వ్యవస్థ నడుస్తా ఉన్నది. దీనిలో అంతిమంగా నష్టపోతున్నది ఎవరు అని అంటే ప్రభుత్వ ధనం లూటీ జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వ ధనం లూటీ జరిగితే ఈ లూటీ చేసే వాళ్ళను మరి ఇక్కడ మంత్రి దుద్దిల శ్రీధర్ ఎందుకు అంటగాగుతా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయాలి. పోలీసులు చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని ఇలాంటి తిమింగలాలను ఎందుకు పట్టుకుంటలేరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకంగా మొత్తంగా మరి ఇక్కడ ఏదైతే కాటారం కేంద్రంగా మంత్రి దుద్దిల్ల ఇలాకాలో పీడిఎస్ అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతా ఉన్నది. ఇటు పోలీసులు, అదే విధంగా రెవెన్యూ, అదే విధంగా సివిల్ సప్లై అధికారుల అండదండలతోటి ఒక వెలుగుతా ఉన్నది ఇలా పీడిఎస్ అక్రమ దందా అనే విషయాన్ని మరి ఇక్కడ మంతని ప్రజానీకం అంతా కూడా గమనించాలి. మరి అదే విధంగా పీడిఎస్ రైస్ ను మేము పేదలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టేటువంటి ఈ ప్రభుత్వం మీరు కనుక నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చే ఉంటే వాళ్ళకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. సన్న బియ్యం ఇవాళ బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే 40 రూపాయలకు తక్కువ లేదు. మరి 18 రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారంటే మీరు ఎంత నాణ్యత కలిగిన
బియ్యం ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే మీరు ఇచ్చేటువంటి ఆ బియ్యం ఏదైతే ఉన్నదో ఇదే రీసైకిల్ జరుగుతా ఉన్నది, తిరుక్కుంటా మళ్ళీ మరి ఇక్కడ ఆ ప్రజల దగ్గరికి చేరుతా ఉన్నది. ప్రజల దగ్గర నుంచి మిల్లర్ల దగ్గర, ఏదైతే దళారి దగ్గర నుంచి మిల్ దగ్గర నుంచి సివిల్ సప్లై నుంచి డీలర్ దగ్గరికి, డీలర్ నుంచి ప్రజల దగ్గర నుంచి మళ్ళా ఏదైతే ఈ మధ్య దళారుల దగ్గరికి, ఈ రకంగా రీసైక్లింగ్ జరుపుకుంటా ఉన్నది తప్ప దీన్ని ప్రజలు తినడానికి ఉపయోగపడే, తినడానికి నాణ్యమైనటువంటి మీరు బియ్యాన్ని ఎందుకు సరఫరా చేయలేకపోతా ఉన్నారు? రెండో అంశం, ఇవాళ మీరు దళారులకు ఎందుకు మరి మీ నాయకులు అండగా ఉంటున్నారు? మరి నీకు పరిచయం చేసిన వ్యక్తి సచ్చీలుడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ఫోటో చూపించే రేపు దందా చేస్తారు, మరి అది నీ బాధ్యత కాదా? ఇవాళ పీడిఎస్ అక్రమ దందా చేసే వాళ్ళను ఈ విధంగా పబ్లిక్ గా మరి ఇక్కడ ఫోటోల ద్వారా బయటకు వస్తే పోలీసులందరూ కూడా మరి వీళ్ళు చేసే దందాకు సహకారం అందించడానికి ఈ ఫోటో కారణం కాదా? మరి లేదంటే మీ కనుసన్నలలో నడుస్తా ఉన్నదా? ఖచ్చితంగా పీడిఎస్ అక్రమ దందా నీ సొంత ఇలాకాలో నడుస్తా ఉన్నది, దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. మరి అదే విధంగా ఇవాళ బియ్యం ఏదైతే ఉన్నదో నాణ్యమైన బియ్యం ఇచ్చి పేదలకు తినే రీతిలో మరి నువ్వు అది తయారు చేయాలి. కానీ ఈ రకంగా నాసి రకం బియ్యం ఇస్తే ఈ సైక్లింగ్ దందాలు బాగుపడుతున్నది ఎవరు అంటే నీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే. మరి దీనిలో నీ కాంగ్రెస్ ఈయన ఎవరైతే పైకి కనబడే వ్యక్తి కనుక అనేక మంది ఉన్నారట, ఇటువంటి మాజీ సర్పంచ్ తో పాటు అనేక మంది ఉన్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. అవి అవునా కాదా అన్నది కూడా మరి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత, దీని మొత్తానికి పూర్తిగా మరి బాధ్యత వహించాల్సింది కూడా మంత్రి దుద్దిల్లనే అనే విషయాన్ని ఒకసారి ప్రజానీకం గమనించాలి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అక్రమ దందాలు చేస్తారో కూడా మొన్నొక రోజు మరి పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు అని అంటే దానిలో ఒక ఫోటో క్రియేట్ చేసినావు, ఆయన శ్రీధర్ బాబు తోటే కూడా పెట్టపోయినావు ఆ ఫోటో అన్నాడు. పెట్టుడు అవసరం లేదు నాయన, ఇప్పుడు చూడిగో శ్రీధర్ బాబు తోటే ఉన్నాడు అక్రమ పీడిఎస్ దందా చేసే వ్యక్తి, మీ మాజీ ప్రతినిధే, మరి మాజీ సర్పంచే ఇగో ఇక్కడ మనోడే అని పరిచయం చేస్తా ఉన్నాడు. ఇక దీనికి ఎవరు చెప్తారో ఏం చేస్తారో, దీనిలో క్రియేషన్ ఏమున్నదో ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.